ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, నదులు, సహజ వనరులకు నెలవు ఈశాన్య భారతం. పొరుగు దేశాలతో అధిక విస్తీర్ణంలో సరిహద్దులను కలిగి ఉంటాయి అక్కడి రాష్ట్రాలు. 200కు పైగా తెగలకు ఆవాసం, విభిన్న జీవన విధానం, మౌలిక వసతులు, అభివృద్ధికి ఆమడ దూరం. 7 సిస్టర్స్గా గుర్తింపు పొందిన ఈశాన్య రాష్ట్రాల గురించే ఇదంతా. అయితే పాత కథ మారి ఈశాన్యం కేంద్రం చొరవతో ఇటీవలి కాలంలో అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. ప్రత్యేక ప్రాజెక్టులు, రహదారులు, రైల్వే మార్గాలు, విమానాశ్రయాల నిర్మాణం సహా పెట్టుబడులకు కేంద్రంగా మారాయి. భవిష్యత్తులో ఈశాన్య రాష్ట్రాలకు మంచి రోజులు రానున్నాయని ప్రధాని మోదీ అడ్వాంటేజ్ అస్సాం సదస్సులో వెల్లడించారు. మరి ఈశాన్య రాష్ట్రాల గతం ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండనుంది? ఆ వివరాలు ఈ కథనంలో. ఈశాన్య రాష్ట్రాలు అంటేనే దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు. కొండలు, లోయలతో కూడిన క్లిష్ట భౌగోళిక పరిస్థితులే ఆ వెనుకబాటుకు కారణం. కాని అదంతా గతమని, ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అక్కడి పరిస్థితులను పూర్తిగా మారుస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్నారు. ఫలితంగా 7 సిస్టర్స్ గా పిలిచే అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందని అంటున్నారు. గువాహటిలో అడ్వాంటేజ్ అసోం 2.0 పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈశాన్య రాష్ట్రాలకు మంచి రోజులు రానున్నాయని వెల్లడించారు. దేశాభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాల పాత్ర కీలకమైందని ఆయన తెలిపారు. ఈ అస్సాం అడ్వాంటేజ్ 2.0 సమిట్లో నరేంద్ర మోడీ గారు ఏమని చెప్పారు అని అంటే, ఈశాన్య రాష్ట్రాలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. మంచి రోజులు అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇన్ని రకాలైనటువంటి మంచి విషయాలు జరిగితే మాత్రము అవి మంచి రోజులు వచ్చినట్టే. మొన్న రీసెంట్ గా బడ్జెట్ లో 12,500 కోట్లు ఎక్స్క్లూజివ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ కోసం చేస్తుంది. ఇంతే కాకుండా ప్రజల మధ్యలో ఒక మంచి వాతావరణం ఎస్టాబ్లిష్ చేయడం, కల్చర్ టు కల్చర్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చూడొచ్చు. ఈ ఎత్తైన గుట్టలు, కొండలు ఉండడం వల్ల ఈ రోడ్లు వేయడము, రైలు మార్గాలు వేయడం కూడా కొద్ది కష్టతరమైపోయింది. కాబట్టి ఈశాన్య రాష్ట్రాలు ఏమైందంటే భారతదేశంలో ఒక మూలకు విసిరేసినట్లుగా అయిపోయినది. అన్ని రాష్ట్రాలతో వాళ్ళకు ఈజీగా కనెక్టివిటీ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులు కానీ, నైసర్గిక స్వరూపం కానీ, ఈ పరిస్థితులతో అక్కడ అవి అంత ఎకనామికల్గా డెవలప్ కాపోయాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వాటిని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. అడ్వాంటేజ్ అసోం 2.0 సదస్సులో ఆ రాష్ట్ర ఆర్థిక స్థితి వివరించిన ప్రధాని మోదీ, అడ్వాంటేజ్ అసోం ఫస్ట్ ఎడిషన్ ప్రారంభమైన 2018లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విలువ 2.75 లక్షల కోట్ల రూపాయలు ఉందన్నారు. అది ఇప్పుడు 6 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వృద్ధి సాధిస్తున్న అసోం ఆర్థిక వ్యవస్థ 6 ఏళ్లలో 2 పైగా పెరిగిందని తెలిపారు. సెమీ కండక్టర్ల తయారీకి కేంద్ర బిందువుగా మారిందన్నారు. అసోంలోని జాగీరోడ్లో ఇటీవలే టాటా సెమీ కండక్టర్స్ అసెంబుల్డ్ ప్లాంట్ ప్రారంభమైందని, అది ఈశాన్య రాష్ట్రాల సాంకేతిక వృద్ధికి దోహదపడుతుందని ప్రధాని ప్రకటించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా 2016 తర్వాత రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో అతి ముఖ్యమైనటువంటి అస్సాం ముఖ్యంగా టీ, టింబర్, టూరిజం అనే 3 వనరులపైన ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ. అలాంటి రాష్ట్రం గత కొంతకాలంగా అభివృద్ధి పథంలో పయనించడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా టాటా కంపెనీ అస్సాంలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దాదాపు 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినప్పటి నుంచి, ఆ తర్వాత నిమాలిగఢ్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దాదాపు 21,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రిఫైనరీ ఏర్పాటు చేసినప్పటి నుంచి అస్సాం ఇండస్ట్రియల్ పరంగా గ్రోత్ రికార్డ్ చేయటం మనం చూస్తా ఉన్నాం. ఈశాన్య రాష్ట్రాల అనిశ్చితిని, అక్కడి పరిస్థితులను, ఆ ప్రజలకు జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఈశాన్యంలో శాంతి, పర్యాటకం, ప్రకృతి వ్యవసాయం, సంస్కృతి, క్రీడలు, 5G అనుసంధానత, రహదారుల విస్తరణ, రైల్వే లైన్ల పొడిగింపులు సహా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకు అనుగుణంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. కేంద్ర బడ్జెట్లోనూ అధిక మొత్తంలో కేటాయింపులు చేస్తోంది. 2022-23 నుంచి 2025-26 వరకు 4,800 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రైమ్ మినిస్టరీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ పథకం కింద 2022-23కు గాను 1,700 కోట్ల రూపాయలు, 2025-26 ఏడాదికి గాను 6,600 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని అంచనా.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధాని మోదీ సైతం ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రాష్ట్రాలను గడిచిన 10 ఏళ్లలో మోదీ 50కి పైగా సార్లు పర్యటించారు. కేంద్ర మంత్రులు కూడా 500 సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు. ఇతర ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించాలనే ఉడాన్ పథకం కింద 12 విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగుతున్నాయి. దాంతోపాటు కొత్తగా 71 గగనతల మార్గాల్లో విమాన రాకపోకలు 10 ఏళ్ల కాలంలో ప్రారంభమయ్యాయి. అరుణాచల్, త్రిపుర, అస్సాం రాజధానుల మీటర్ గేజ్ల రైళ్ల మార్గాలను బ్రాడ్ గేజ్లుగా విస్తరించారు. 75 ఏళ్ల స్వాతంత్ర అనంతరం 2022లో మణిపూర్ నుంచి వాణిజ్య రైళ్లు, 2023లో మణిపూర్లో మొట్టమొదటిసారిగా రైల్వే రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ల అభివృద్ధికి 81,000 కోట్లు, రహదారుల అభివృద్ధి, విస్తరణకు 48,000 కోట్లు ఖర్చు చేసింది. దీని ద్వారా 5,196 కిలోమీటర్ల సుదీర్ఘ రహదారులను భారత్మాల ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామాలకు జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటిని అందిస్తోంది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ర్యాపిడ్గా చాలా ప్రోత్సాహకాలు ఇండస్ట్రియలైజేషన్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావచ్చు, రోడ్ కనెక్టివిటీ, ఈవెన్ త్రిపుర నుంచి మెయిన్ల్యాండ్ ఇండియాకి అన్ని రకాలుగా ఉడాన్ స్కీమ్లో ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, అందులో అస్సాం ఆ సెంటర్లో ఉండే గౌహతి ఈ స్టేట్స్ నుంచి నాట్ ఓన్లీ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్సే కాదు, ఆ లోకల్ రీజియన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇంప్రూవ్ చేయడం, సిల్క్ కావచ్చు, అదర్ ఆస్పెక్ట్స్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇవన్నిటిని డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు అస్సాం అడ్వాంటేజ్ 2.0లో 25, 26, 27 ఆఫ్ ఫిబ్రవరి ఈ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో, సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ని ఇది చేయడానికి ఇదొక ప్రయత్నం అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ అడ్వాంటేజ్ అస్సాం 2.0 ప్రధాన లక్ష్యాలలో ఆ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడము ప్రధానంగా, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీని సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఒక గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా డిజిటల్ ఎకానమీని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాలలో, ఆటోమొబైల్ రంగాలలో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రంగాలలో లేదా హెల్త్ కేర్ రంగాలలో అన్ని రంగాలలో అస్సాంను అగ్రగామిగా నిలిచాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014 నుంచి ఈశాన్య రాష్ట్రాలకు పెట్టుబడులు కూడా పెరిగాయి. 10 ఏళ్లలో 5 లక్షలకు పైగా పెట్టుబడులను ఈశాన్య రాష్ట్రాలు ఆకర్షించాయి. మౌలిక వసతుల కల్పనకు 17,013 కోట్ల రూపాయల విలువైన 32 ప్రాజెక్టులకు ఆమోదాలు లభించాయి. శాంతి భద్రతలకు సంబంధించి కూడా మంచి అడుగులే పడ్డాయి. 5 ఏళ్ల నుంచి తిరుగుబాటు ఉద్యమాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. 8,900కి పైగా మావోయిస్టు బృందాలు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాయి. భద్రతా బలగాల మరణాలు కూడా 71%, పౌరుల మరణాలు 86% వరకు తగ్గినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. శాంతి భద్రతలకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలకు కూడా పరిష్కారాలు లభించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక వైద్య మౌలిక సదుపాయాలు కూడా చాలా వరకు మెరుగుపడినట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా అక్కడ ఉడాన్ అనేటువంటి స్కీమ్ పేరిట ఈరోజు ఎయిర్ కనెక్టివిటీ కూడా పెంపొందించడం, అక్కడ శాంతి భద్రత నెలకొల్పడం, చిన్న చిన్న అన్సర్టనిటీ ఇప్పటికి కూడా అనేక రకాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి తెగల మధ్య అశాంతి, అభద్రత ఉన్నది. వాటిని రాజకీయ కోణంతో కాకుండా ఒక ప్రత్యేకమైన దృష్టితో ప్రభుత్వం చూడటం కారణంగా అక్కడ శాంతిని నెలకొల్పేందుకు అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం గట్టిగానే కృషి చేస్తోంది. గ్రామాలు, పట్టణాల్లోని మౌలిక వసతుల కల్పన సహా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. 10 ఏళ్లలో కేంద్రం చర్యల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధి జోరందుకుంటోంది. సేంద్రియ, ఇతర ఉత్పత్తులకు విపణి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. తర్వాత ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.